విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, సంపూర్ణమైన మీ ప్రేమను మా పట్ల కనుపరిచి మీ కుమారుడైన క్రీస్తును అంగీకరించగలిగే హృదయాన్ని మీ వాక్యాన్ని వినుట ద్వారా మాకు ప్రసాదించి ఆయన మా కొరకు ప్రతిష్ఠించిన ఈ మార్గంలో మమ్మల్ని నిలువబెట్టి మమ్మల్ని నడిపిస్తూ అనేకులకు మీ నీతి సువార్తను వ్యాపింపజేయుటకు ఈరోజు ఈ ప్రాంతంలో ఈ సభ ద్వారా మీరు ఏర్పరిచిన ఈ వేదిక మీద తండ్రి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటకు మీ యొక్క జ్ఞానాన్ని, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. కూడి వచ్చినటువంటి మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ సభ ద్వారా దైవజనుల్ని అలాగే ఆయా సంఘాలకు చెందినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి, మీకు విలువైన దేవుని జ్ఞానవాక్కులు వినిపించడానికి దేవుడిచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి మీకు, అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడేండి నడిపించునుగాక, ఆమేన్. ప్రియులరా, మార్గము అనే పదం చాలా ఉన్నతమైన పదం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చోటి నుండి మరో చోటికి ప్రయాణం చేయాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? మార్గం కావాలి. మార్గం లేనప్పుడు ప్రయాణాలు సాధ్యం కావు. గోదావరి దాటి ఆవలున్న ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? బ్రిడ్జి కావాలి. పూర్వకాలంలో ఈ బ్రిడ్జిలు లేనప్పుడు పడవల మీద దాటేవారు. పడవలు కూడా లేనప్పుడు చుట్టూ తిరిగి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. రావులపాలెం బ్రిడ్జి లేదనుకోండి, అటునుంచి ఇటు రావడం చాలా కష్టం కదా, చాలా కష్టం. ఇదివరకు ఈ చించినాడ బ్రిడ్జ్ ఏదో ఉండేది కాదు. అప్పుడు అటు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఇంకా ఆ నర్సాపూర్ దగ్గర ఒక బ్రిడ్జ్ పడాల్సి ఉంది. అది పడితే అటు నుంచి ఇటు రావడం ఇంకా ఈజీ అవుతుంది. ఆ సకినెట్టిపల్లి వైపు నుంచి ఇటు రావడం ఇంకా ఈజీ అవుతుంది. ఇలా ఎక్కడైతే మార్గం ఉంటుందో ఆ మార్గం గుండా మన ప్రయాణం ఈజీగా చేయొచ్చు. మార్గం లేని చోట ప్రయాణం నడవదు. ఇప్పుడు కూడా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవాలన్నా, ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి పోవాలన్నా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, NH5 రోడ్స్, NH16 ఇలాంటి పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఉండబట్టే ప్రయాణం చాలా సుగమమైంది మానవ జీవితానికి. అయితే ప్రియులరా, భూమి మీద ప్రతి ఊరికి వెళ్ళడానికి రోడ్డు మార్గాలు ఉన్నాయి. అలాగే బ్రిడ్జి లేకపోతే జల మార్గాలు ఉన్నాయి. ఏదో విధంగా బ్రిడ్జి మీద వెళ్ళొచ్చు. ఒకవేళ బ్రిడ్జి లేకపోతే పడవ మీద కానీ, ఓడ మీద కానీ, లాంచీల మీద కానీ, స్టీమర్ల మీద కానీ వెళ్ళొచ్చు. ఇంకా మానవుడు అధునాతనంగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఆకాశ మార్గాల గుండా ప్రయాణం చేస్తున్నాడు, విమానాల మీద. భూమి మీద మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ప్రతి చోటికి మానవుడికి ఏముంది? మార్గం ఉంది. మానవుడు ఈ భూమి మీద ఏ దేశం నుంచి ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా
వెళ్ళొచ్చు, సముద్రాలు దాటి వెళ్ళిపోవచ్చు, ఆ గగనతలం మీద హాయిగా విహరించవచ్చు ఆకాశంలో. ఇవన్నీ భూమి మీద మానవుడు ఏర్పరచుకున్నటువంటి మార్గాలు. కానీ భూమి మీదకి వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట ఐఎమ్ ద వే అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దాని గురించి మనం ఈ 3 రోజులు అధ్యయనం చేయబోతున్నాం. ఈ సమాజానికి దేవుని గురించినటువంటి విలువైన జ్ఞాన సమాచారాన్ని కూడా తెలియజేయబోతున్నాం. భూమి మీద ఇన్ని మార్గాలు ఉండగా మానవుడు నడవడానికి, మానవుడు ప్రయాణం చేయడానికి అనేక మార్గాలు మానవుడు ఏర్పరచుకుని ఉండగా నేనే మార్గాన్ని అని చెప్పటంలోనే ఆయన ఆంతర్యం ఏంటి? అసలు నేనే మార్గాన్ని, ఐఎమ్ ద వే అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు ఆయన దేనికి మార్గం, ఎందుకు మార్గం, ఎలా మార్గం? ఇవి అజ్ఞాన ప్రపంచానికి తెలియకపోవడం వల్ల ఈరోజు చాలామంది యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నారు. చాలామంది యేసుక్రీస్తుని ఒక చిన్నవానిలా, ఒక సామాన్యుల్లా, ఒక మామూలు మానవుల్లా చూస్తున్నారు. యేసుక్రీస్తు గురించిన ప్రకటనను కూడా చాలామంది తృణీకరిస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత బరితెగించిపోయి ఆయన అవమానపరుస్తూ, ఆయన గురించి కించపరిచి మాట్లాడుతూ, ఆయన గురించి లేని వార్తలు పుట్టిస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ, ఆయన మీద బురద చల్లుతూ, ఇష్టానుసారంగా రాతలు రాస్తూ క్రీస్తును అవమానపరిచే వాళ్ళు చాలామంది మనకి కడవరి దినాల్లో కనబడుతున్నారు. సాతాను సంబంధులు 2000 సంవత్సరాల క్రిందట కూడా, ప్రారంభ దినాల్లో కూడా అలాంటి వారు ఉండేవారు. క్రీస్తు భూమి మీద నడయాడుతున్న సమయంలో కూడా ఆయనకు వ్యతిరేకత ఉంది లేదా? ఉంది. శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, నిత్యం ఆయన వ్యతిరేకిస్తూనే బ్రతికారు. వారి అనుచరులు, ఈ శాస్త్రుల పరిసయ్యుల అనుచరులు కూడా నిత్యం క్రీస్తును అవమానపరుస్తూ, నిత్యం క్రీస్తును వ్యతిరేకిస్తూనే బ్రతికారు. ఈరోజు కూడా సమాజంలో క్రీస్తును వ్యతిరేకించేవారు, క్రీస్తును అవమానపరిచేవారు చాలామంది ఉన్నారు. కానీ నాడైనా నేడైనా ఆయన చెప్పిన మాట మాత్రం స్థిరం. ఏంటి ఆ స్థిరమైన మాట అంటే నేనే మార్గము అని. అసలు ఎందుకు ఆయన తన వైపు చూపించుకుంటూ నేనే మార్గాన్ని అని చెప్పాడు? ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? ఈ ప్రపంచానికి నేనే మార్గము అని చెప్పటంలోనే ఆంతర్యం ఏంటి అంటే, ఆయన ఈ భూమి మీద ఎక్కడికైనా పోవటానికి, భూమి మీదే ఎక్కడికైనా పోవటానికి మార్గము అనుకుంటే పొరపాటు. ఆయన భూమి మీద మార్గం కాదు, అనగా భూమి మీద ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరవేసే మార్గం కాదు, అనగా భూ సంబంధమైన మార్గం కాదు. మరి ఆయన ఏ మార్గం, ఎక్కడికి మార్గం అనేది ఈ ప్రపంచానికి చాలా అవసరం. అది తెలుసుకోలేకే ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ మార్గం కనబడక గుడ్డివారిగా మారిపోయారు. వారి మనోనేత్రాలు, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుడితనం కలిగి చేయటం వల్ల ఈ సమాజంలో చాలామందికి ఆ నిజమైన మార్గం అర్థం కాలేదు. ఆ నిజమైన మార్గం వారి కన్నులకు తెలియరాలేదు. అది తెలియరాక, అది తేటపరచబడక అజ్ఞానంలోనే నేటికి బ్రతుకుతున్నారు. అసలు ఆ మార్గం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనే పూర్వపు చరిత్ర తెలిస్తే వాళ్ళు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసేవారు కారు. ఆ పూర్వపు చరిత్ర తెలియకపోవటం వలననే ఈరోజు సమాజంలోనికి మూర్ఖత్వం వచ్చేసింది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మొట్టమొదట భూమి మీద తొలి మానవుడు అనగా ఆది మానవుడు ఆదామన్న సంగతి ప్రపంచం అంతా ఒప్పుకుంది. ఆ ఆది మానవుడు ఆదాము, తొలి మానవుడు. ఈ తొలి మానవుడైన ఆదామును చేసిన తర్వాత సృష్టికర్త అయిన దేవుడు అతని పక్కటెముకను తీసి మరొక అందమైన రూపాన్ని తయారు చేసి ఆ రూపాన్ని స్త్రీగా ఒక అద్భుతమైన ఆకారంగా నిర్మించిన తర్వాత, స్త్రీని నిర్మించిన తర్వాత తీసుకొచ్చి ఆదాము ముందు నిలవబెట్టడం, ఆదాము ఆమెను స్వీకరించడం,
ఆ తర్వాత వారిరువురు భార్యాభర్తలుగా కొనసాగడం, ఏదేను వనంలో వారు ఆనందంతో సంతోషంతో జీవించటం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి సంగతులు. ఆడమ్ అండ్ ఈవ్, ఆ చరిత్ర, హిస్టరీ అంతా మనకు తెలుసు. దేవుడు మానవుని భూమి మీద సృష్టించినప్పుడు, మానవుని భూమి మీద నిర్మించినప్పుడు, ఆ మానవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండేవాడన్న సంగతి కూడా మనకు తెలుసు. అది దేవునికి నరులకు ఉన్నటువంటి అద్భుతమైన సంబంధం. ప్రతి చల్లపూట ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడడం, వారు దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండడం, దేవుడితో వారు చక్కటి అనుబంధాన్ని కలిగి ఉండడం, ఆ అనుబంధం, అనురాగం, ఆప్యాయత తన పిల్లల పట్ల దేవుడు చూపిస్తూ, నా మాట వింటూ, నా ఆజ్ఞను గైకుంటూ, నా మార్గంలో మీరు నడుస్తూ ఉండాలని వారికి హెచ్చరించడం. అందుకే నేను తినవద్దన్న చెట్ల ఫలములు మీరు ఎప్పటికీ తినకూడదు, మీరు నా మాటనే గైకొనాలి, నా ఆజ్ఞల్ని అనుసరించాలి, నాతో నా సహవాసంలో మీరు ఉండాలి. ఈ విషయాన్ని దేవుడు ఆ తొలి మానవులకు, ఆది మానవులకు తెలియజెప్పినప్పుడు, ఆది మానవులు ఆ మాటలను అతిక్రమించారు. ఆ ప్రారంభ మానవులు ఇరువురు కూడా ఏం చేశారంటే దేవుని మాటను అతిక్రమించారు. దేవుని మార్గంలో నుంచి వాళ్ళు తొలగిపోయి దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకుని, దేవుడు ఏ ఆజ్ఞనైతే అతిక్రమించొద్దన్నాడో అదే ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేసి దేవునితో ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో ఉన్న సహవాసాన్ని ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే దేవునితో సహవాసం పోగొట్టుకున్నారో వాళ్ళు ఒక అద్భుతమైన, అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయారు. ఏంటా అవకాశం అంటే, వారికి ఏ తోటనైతే దేవుడు వేశాడో, ఏ తోటలో అయితే దేవుడు వాళ్ళని ఉంచాడో, ఆ తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షంతో పాటు మరో వృక్షం కూడా ఉంది. చూద్దాం ఆదికాండం 2వ అధ్యాయము. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, ఆ తోట మధ్యను ఏ వృక్షమును? జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. జాగ్రత్తగా చూడండి. ఆ తోట మధ్యలో ఏముందట? జీవవృక్షం ఉంది. దానికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. కానీ ఆ సంగతి ఎవరికి తెలియదంటే ఆదాముకి తెలీదు. ఆ తోట మధ్యలో జీవవృక్షం ఉంది, దానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ సంగతిని గుర్తించలేకపోయాడు ఆదాము, ఆ సంగతిని గుర్తించలేకపోయింది అవ్వ. వాస్తవానికి వాళ్ళకి ఆ జీవవృక్ష ఫలము తినే అవకాశం ఉంది, కానీ వారు తినలా, దాని దగ్గరికి వెళ్ళలా. మంచిది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షం కూడా ఆ తోటలో ఉంది. ఆ తోటలో ఆహారమునకు మంచిదైన ఎన్నో వృక్షాలు ఉంటే ఆ వృక్షాల ఫలాలు మాత్రం తింటున్నారు. కానీ జీవవృక్షం యొక్క గొప్పతనాన్ని, ఆ జీవవృక్షం యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. గుర్తించలేక ఆ జీవవృక్షం జోలికి వెళ్ళలేదు, వాళ్ళు దాన్ని ముట్టుకోలేదు, వాళ్ళు దాన్ని తినలేదు. ఆ తర్వాత మరో వృక్షం ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షం. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షం అది కూడా అదే తోటలో ఉంది. దేవుడు అన్నాడు, పరీక్ష జరుగుతుంది మీకు, ఈ పరీక్షలో మీరు పాస్ అవ్వాలి, మీరు ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మరణాన్ని కొని తెచ్చుకుంటారు. ఏ మరణం? భౌతిక మరణం కాదు, ఆత్మీయ మరణం. ఈ పండు తిను దినమున అదే రోజున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అది ఏ చావు? ఆత్మ సంబంధమైన చావు. అంటే
ఆ రోజు నుంచి నీ మీద మరణం అనేది ఏలుబడి చేస్తుంది. అది నిన్ను తన వశం చేసుకుంటుంది. ఏ మరణం? భౌతిక మరణం కాదు సుమా, ఆత్మీయ మరణం. ఆ మరణం చాలా ప్రమాదకరమైనది. అది పాపము వలన వచ్చేటువంటి జీతం. భౌతిక మరణం అనేది దేవుడు నియమించింది. మనం ఎంతకాలం బ్రతకాలి అనేది భూమి మీదకు పంపించినప్పుడే దేవుడు మనకు ఒక నియామకం చేసేస్తాడు. నువ్వు 60 ఏళ్ళు ఉండాలా, 70 ఏళ్ళు ఉండాలా, 80 ఏళ్ళు ఉండాలా, 100 ఏళ్ళు ఉండాలన్నది ఎవరి నియామకం? దేవుని నియామకం. ఎందుకంటే జీవ మరణములు ఆయన వశమే కాబట్టి ఆయన మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితానికి ముగింపు తేదీని కూడా ఇచ్చాడు. ఎందుకంటే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన ఒకటైనను కాకమునుపే అన్నాడు దావీదు. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన అంటే మన స్టార్టింగ్ డేటు దేవునికి తెలుసు, అలాగే మన ఎండింగ్ డేట్ కూడా దేవునికి తెలుసు. నేను పుట్టించినప్పుడే నీ మరణదినం కూడా నిర్ణయించి పుట్టించాడు, మర్చిపోవద్దు. మీరు మందుల షాపులకి వెళ్ళి మందులు కొనుక్కుంటారు కదా, ఆ మందుల షాపులకి వెళ్ళి మందులు కొనుక్కున్నప్పుడు ఆ మందుల పెట్టెల మీద, ఆ బాక్సెస్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. అలాగే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటుగా ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. అంటే 2018లో తయారైంది మందు, ఎక్స్పైరీ అప్పటి వరకు ఉందంటే 2021 వరకు ఉంది అని ముందే మందును సిద్ధం చేసినప్పుడే దాని ఎక్స్పైరీ కూడా ఆ తయారీదారులు ఏం చేస్తారు? ప్రింట్ చేసేస్తుంటారు. అలాగే దేవుడు కూడా భూమి మీదకు ఆదామును పంపించినప్పుడే ఆదాముకు ఒక ఎండింగ్ డేట్ నిర్ణయించాడు. అది ఆ కాలంలో 900 చిల్లర సంవత్సరాలు. ఈ కాలంలో అది లేదు కదా, తగ్గుతూ వచ్చింది. నరుని ఆయుష్కాలాన్ని దేవుడు ఏం చేశాడు? తగ్గించేశాడు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటాడు భక్తుడు. కాబట్టి ఈ మానవ జీవితకాలం అనేది తగ్గుతూ వచ్చింది. కానీ ఆదాము టైంలో మాత్రం దేవుడు ఆ కాలపు మనుష్యులకు ఎక్కువ సమయం ఇచ్చాడు. సుమారు దాదాపుగా 1000 సంవత్సరాల దగ్గర బ్రతికేవారు వాళ్ళు. దాదాపుగా 1000 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ, చాలా. అసలు మనకు 100 అంటేనే ఎక్కువలకు కనబడుతుంది కదా. 100 అంటేనే మనకి ఎక్కువలకు కనబడుతుందా? కనబడుతుంది. అలాంటిది 1000 అంటే బాగా ఎక్కువ కదా. దాదాపుగా 1000 సంవత్సరాలు అంటే బాగా ఎక్కువ. అలా 1000 ఏళ్ల పాటు ప్రారంభ మానవులు జీవించేవారు. అది వారికి దేవుడు పుట్టుకలోనే ఇచ్చినటువంటి ఆయుష్. ఆయుష్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. అది భౌతిక మరణం. ఆ భౌతిక మరణం అందరికీ వస్తుంది. అది ఎవరికైనా రాక తప్పదు. మంచివారికి వస్తుంది, చెడ్డవారికి వస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ప్రాముఖ్యమైన మరణం ఏంటంటే, నువ్వు పాపం చేస్తే వచ్చేటువంటి మరణం. అది భౌతిక మరణం కాదు. పాపం చేస్తే వచ్చేది భౌతిక మరణం కాదు. అలా అయితే ఈ భూమి మీద ఒకడు కూడా ఉండకూడదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పాపం చేసిన వెంటనే నువ్వు చస్తావు, అదే మరణం అని దేవుడు చెప్పింది. అదే అనుకుంటే, భౌతిక మరణమే అనుకుంటే, భూమి మీద పాపం చేసిన ప్రతివాడు టక్ 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 మళ్ళీ లేచిపోవాలి. ఊహ తెలిసిన వాడు ఎవ్వడూ బతికుండానికి వీలు లేదు. ఒకవేళ బతికుంటే ఎవరుంటారు? చిన్నపిల్లలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పాపం ఎలా చేయాలో, పాపం అంటే ఏంటో వాళ్ళకి ఏమీ తెలీదు కాబట్టి. పసిపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలుసు? అసలు ఏమీ తెలియదండి వాళ్ళకి, ఏమీ తెలీదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డలు కానివ్వండి, 1 సంవత్సరం లోపు పిల్లలు, 2 సంవత్సరాల లోపు పిల్లలు, దాదాపు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పిల్లలకి ఏం తెలీదు? లోకమే తెలీదు. ఇంకా పాపం ఏం తెలుస్తుంది? లోకమే తెలీదు. బంధువులు ఎవరో కూడా గుర్తుపట్టలేరు 1-2 సంవత్సరాలు వచ్చేంత వరకు. అమ్మ, అది కూడా స్పర్శను బట్టి అమ్మను గుర్తుపడతారు. పాలు తాగుతూ ఉంటారు కాబట్టి స్పర్శను బట్టి. ఏమండి, నాన్ననే గుర్తుపట్టరు ఒక 2 ఏళ్ల వరకు, లేదా 1 సంవత్సరం వరకు. రోజు ఎత్తుకు తిప్పితే తప్ప నాన్న కూడా గుర్తుపట్టరు వాళ్ళు. అమ్మనైతే రోజు ఆ స్పర్శ 9 నెలల పాటు అదే కడుపులో ఉండడం వల్ల ఈజీగా గుర్తుపడతారు. ఇంకోళ్ళకి పాపం గురించి ఏం తెలుస్తుంది? నిష్కల్మషమైన హృదయాలు, నిస్వార్థపూరితమైన కల్మషం లేని చిరునవ్వులు ఎవరివి? పసిపిల్లలవి, పసి హృదయాలు. వాళ్ళు తప్ప
ఊహ తెలిసి బాల్య దశలోకి అడుగు పెట్టాడు అనుకోండి మానవుడు, బాల్య దశలోకి అడుగు పెట్టాడు అనుకోండి, దేవుడు అంటాడు నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డదే అంటాడు. అంటే బాల్యం నుండి మనిషి దేనికి అలవాటు పడుతున్నాడు అనమాట? పాపానికి అలవాటు పడుతున్నాడు. బాల్య దశలోకి అడుగుపెట్టి ఊహ తెలిసినంత కాలం నుండి మనిషి లోకాన్ని చూస్తూ పాపాన్ని నేర్చుకుంటూ పాపానికి అలవాటు పడుతున్నాడు. మనందరి జీవితాల్లో అదే జరిగింది. ఇది మనందరికీ అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయం కదా. అలాగే ఈ సమాజంలో కూడా అదే జరుగుతుంది. అర్థమవుతుందా? పాపం అంటే ఏంటో మనకు ఎప్పుడు తెలుసు? ఊహ తెలిసాకనే తెలుసు. ఊహ తెలియకముందు మనకు పాపం అంటే ఏంటో తెలుసా? తెలీదు. బాల్య దశలో ఎవ్వరికి, బాల్య దశ అనగా పసిప్రాయం. బాల్య దశ అంటే ఈ మామూలు బాల్య దశ అనుకోకండి, నా ఉద్దేశంలో పసిప్రాయం. ఆ పసిప్రాయంలో ఎవ్వరికి కూడా పాపం గురించి తెలీదు. ఒక ఊహ తెలియాలి, ఒక అవగాహన రావాలి. అప్పుడే ఏది పాపం, ఏది పరిశుద్ధత అనేవి అర్థమవుతాయి. ఇలా భూమి మీద ప్రతి మానవుడు కూడా ఊహ తెలిసిన నాటి నుండి వాడి హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది పాపం చేస్తూ వచ్చాడు. దేవుడు ముందే చెప్పాడు, ఆదాము ఈ పండు తిను దినమున నీవు నిశ్చయంగా చస్తావు. అంటే నీ ఆత్మ తనకున్న ఒక గొప్పతనాన్ని కోల్పోతుంది. ఏంటా గొప్పతనం అంటే, నేను నిన్ను ఎక్కడి నుండి అయితే ఇక్కడికి పంపించానో, ఎక్కడి నుండి అయితే నేను నిన్ను ఇక్కడికి పంపించాను, ఇక్కడ నుండి నువ్వు మరలా ఆ పండు తినకపోతే నీ కాలం పూర్తి చేసుకుని ఎక్కడికి తిరిగి వస్తావు? నా దగ్గరికి తిరిగి వస్తావు. ఎందుకంటే నరులారా తిరిగి రండి. అది కీర్తనల గ్రంథం 90వ కీర్తన. ఆ మాట మనం చూస్తాం ప్రియులారు. ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. ప్రభువా, మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి అంటే పూర్వకాలం నుండి, ఎన్నో తరాలు గతించాయి. మోషే రాశాడండి ఈ ప్రార్థన చేసింది మోషే మాట్లాడుతున్నాడు తరతరముల నుండి. మోషే ఆదికాండం నుండి రాశాడు. ఆదికాండం రచయిత ఎవరు? మోషే. పంచకాండాలు అంటారు వాటిని, హీబ్రూలో అయితే తోరా అంటారు. ఈ తోరా అనే పంచకాండాలు రచించింది ఎవరంటే మోషే. అది మోషేకి ఎలా తెలుసండి సృష్టి పుట్టక ముందు సంగతులు అని మీరు అనొచ్చు. రాసినోడు మోషే అయితే రాయించినోడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా? మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. కనుకనే సృష్టికి పూర్వపు సంగతులు కూడా ఈజీగా రాయగలిగాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా రాస్తే రాయగలడా? రాయలేడు. అందుకే తన మొదటి తరాలలో పుట్టిన అబ్రహాము గురించి కానివ్వండి, నోవహు గురించి కానివ్వండి, ఇస్సాకు గురించి కానివ్వండి, యాకోబు గురించి కానివ్వండి, పితరులందరి చరిత్ర అంటే ఆ హేబేలు, కయీను, ఆదాము, హవ్వ వీళ్ళందరి చరిత్ర రాయగలిగాడంటే కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణ సుమా. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే మోషే రాయలేడు. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నటువంటి మోషే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? తరతరముల నుండి అంటే ఆయన ఆదికాండం దగ్గర ప్రారంభించాడు కాబట్టి ఆ తరాల గురించినటువంటి వాస్తవం అంతా ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు. అది బాగా ఎరిగినటువంటి మోషే అంటున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు అంటే ఇంకా ఈ భూమిని ఆయన సృష్టించలేదన్నమాట. పర్వతం పుట్టింది అంటే భూమి పుట్టిందని ఆ కింద మాటలోనే చెప్తాడు. భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు అంటే ఈ సృష్టికి పూర్వం, కనబడుతున్న ఈ పంచభూతాలకు పూర్వం, కనబడుతున్న ఈ సకల చరాచర జీవరాశులన్నిటికీ పూర్వం, ఆకాశ మహాకాశాలకు పూర్వం, సూర్య చంద్ర నక్షత్రాదులకు పూర్వం, ఈ సృష్టిలో కంటి ముందు కనబడుతున్న ఏ ఒక్కటి లేనప్పుడు, ఈ సృష్టికి పూర్వం యుగ యుగములు
నీవే దేవుడవు అన్నాడు. యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలె ఉంటాయి, రాత్రి అందలి ఒక జాము వలె ఉంటాయి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. పొద్దునది మొలిచి చిగురించును, సాయంకాలమునది కోయబడి వాడబారును. అంటే మానవ జీవితం నీ దృష్టిలో చాలా చిన్నది. నువ్వు 1000 ఏళ్ళ ఆయుష్కాలం ఆదాము తరాలలో ఇచ్చినప్పటికీ అవి నీ దృష్టికి ఎలా ఉన్నాయి? నిన్నటి వలె ఉన్నాయి. 1000 ఏళ్ళే నిన్నటి వలె ఉంటే మనకి ఇవ్వబడిన 60-70 ఏళ్ళు ఎలా ఉంటాయి? ఒక గంటలా ఉంటాయేమో మరి, అంతే కదా? ఒక గంటలా ఉంటాయేమో మరి, లేదా అరగంటలా ఉంటాయేమో మరి. అర్థమవుతుందా? సో మానవ జీవితం చాలా అల్పమైనది, దేవుడి దృష్టికి అది చాలా చిన్నది. ఇక్కడే ఒక విషయాన్ని మోషే చెప్తున్నాడు, నరులారా తిరిగి రండి. అంటే భూమి మీదకు మిమ్మల్ని పంపించిన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ ఉండిపోమని కాదు. ఊరు మనదిరో అని ఇక్కడ ఉండిపోకూడదు, అర్థమైందా? వాడ మనదిరా అనకూడదు, అలా అని ఇక్కడ కాపురం పెట్టకూడదు. అంటే కాపురం పెట్టకూడదు అంటే కాపురాలు ఉండొద్దని కాదు సుమా, శాశ్వతంగా ఉండిపోయే అవకాశం లేదని. ఇప్పటికీ మన శాస్త్రవేత్తల పరిశోధనల్లో అత్యంత ఖర్చుతో కూడిన పరిశోధన ఒకటి ఉంది, ఇప్పటికీ చేస్తున్నారు వాళ్ళు. ఆ పరిశోధన ఏంటో తెలుసా? మనిషికి మరణం లేకుండా చెయ్యాలి అని. అప్పుడప్పుడు ఊరించడానికే ఈనాడు పేపర్లోనూ సాక్షి పేపర్లోనూ అప్పుడప్పుడు కొన్ని న్యూస్ ఇస్తుంటాడు, త్వరలోనే మరణం లేని జీవితం సాకారం కాబోతోంది, శాస్త్రవేత్తలు అరుదైన ప్రయోగాలు మొదలుపెట్టేశారు, త్వరలోనే సాధించేస్తారు, త్వరలోనే ఇది మీ ముందుకు రాబోతుంది, ఇక మీరు చావరు. దయ్యం మాటలు ఇవి. దయ్యం మాటలే ఈనాడు పేపర్లో రాస్తారు, దయ్యం మాటలే సాక్షి పేపర్లో రాస్తారు, దయ్యం మాటలే టీవీ ఛానల్లో చెప్తుంటారు, దయ్యం మాటలే శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు. ఏంటి ఆ దయ్యం మాటలు? మీరు చావరు. ఇది దయ్యం డైలాగ్. ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తుందా మీకు? ఎక్కడ విన్నాం ఈ డైలాగు? దయ్యం దగ్గర, అవ్వ దగ్గర. ఈ తోట చెట్ల ఫలములలో ఏదైనాను తినకూడదని దేవుడు మీతో చెప్పినా అంది. అప్పుడు అవ్వేమంది? అవునవును చెప్పాను అంది. అర్రే అలా చెప్పాడా? ఎంత అబద్ధం, శుద్ధ అబద్ధం అది. మీ దేవుడు మిమ్మల్ని మోసం చేయడానికి చెప్పాడు అలా. అసలు మీ పండు తింటే మీరు చావరు, అసలు మీరు తిన్యోండి దేవతల్లా ఉంటారు అంది. దొంగ మాటలు. సేమ్ ఈరోజు అదే డైలాగులు బట్టి కోట్ల రూపాయలు పరిశోధనల కోసం ఖర్చు పెడుతున్నటువంటి శాస్త్రవేత్తలు కూడా అవే దెయ్యం మాటలు చెప్తున్నారు. ఏమని? మీరు కూడా చావరు, మరణం లేని జీవితం మనిషికి సాకారం కాబోతోంది, త్వరలోనే అది మేము సాధించబోతున్నాం, త్వరలో మీరు ఆ మరణం లేని యుగాన్ని చూడబోతున్నారు. ఇప్పుడంటే మన పితరులు మరణించారు, సమాధుల్లో పెట్టేశాం లేదా అగ్నిలో గాల్చేసాం, భవిష్యత్తులో మీకు ఆ ఇబ్బంది ఉండదు, అసలు మీకు వృద్ధాప్యమే రాకుండా చేసేస్తాం, మీరు ఎప్పటికీ యవనస్తులుగానే ఉంటారు. ఏదో బేతాళ సినిమాల్లో చూసినవి ఇవన్నీ. పాత సినిమాల్లో బేతాళ సినిమాలు, విక్రమార్క సినిమాలు చూపించేవారు కదా. మాంత్రికుడు ఇంకెప్పటికీ చచ్చిపోకుండా లేకపోతే వృద్ధుడైపోకుండా నిత్య యవ్వనంతో ఉండడానికి తపస్సులు ఏవో బళ్ళు అవి ఇవి చేస్తుంటాడు. అదేమో ఆ బ్లాక్ అండ్ వైట్ తరం. ఈ కలర్ యుగానికి వచ్చేసరికి వీళ్ళు ఇలాంటి కలర్లు వేస్తున్నారు మన మీద. ఇవేవి వాస్తవం కాదు. ఎందుకంటే ఆయుష్ అనేది నిర్ణయించింది ఎవరు? దేవుడు. మనిషికి ఆయుష్నిచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉండాలో నిర్ణయించింది దేవుడు. ఆ నియామకం పూర్తయిపోయిన తర్వాత మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరిపోవాలి, వెళ్ళిపోవాలి. నేను ఉండిపోతాను అంటే దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఆదాము దగ్గరే లేదది, నీకెలా వస్తుంది? ప్రారంభ మానవుణ్ణే నువ్వు ఉండిపో, ఈ భూమి మీద నువ్వు శాశ్వతంగా ఉండిపో అని చెప్పలా. నువ్వు శాశ్వతంగా ఉండిపో, నువ్వు అమరుడివి, నీకు అసలు చావే ఇవ్వను, నేను ఇంకా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఇక్కడే ఉండిపో అని చెప్పలా.
తరతరములకు నివాస స్థలము నీవే, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అంటాడు. నరులు అంటే ఆదాము కూడా నరుడేగా కాదా? దేవుడు వారిని చేసిన దినమున వారికి ఏమని పేరు పెట్టెను? నరులు అని పేరు పెట్టెను. ఇప్పుడు ఆదాము కూడా తిరిగి వెళ్ళిపోవాలా ఉండిపోవాలా? వెళ్ళిపోవాలి. అందరూ తిరిగి వెళ్ళిపోవాలి, అందరూ వెళ్ళిపోవాలి. ఎందుకు వచ్చారు ఈ భూమి మీద కంటే దేవుని కొరకు బ్రతకటానికి, ఆయనను మహిమపరచటానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన ఇచ్చిన పరీక్షలో గెలవడానికి, గెలిచి ఆయన ముందు నిలబడడానికి. ఎందుకు నీ బిడ్డను స్కూల్కి పంపించావు? నీతో ఉన్న టైం ఎక్కువ, స్కూల్లో ఉన్న టైం ఎక్కువ? నీ బిడ్డ రోజులో స్కూల్లో ఉన్న టైమే ఎక్కువ. ఎందుకంటే రాత్రి నువ్వు పడుకుంటావు, బిడ్డ పడుకుంటాడు. రాత్రి లెక్కేసుకోకు. నేను అడిగింది పగల మాత్రమే. రాత్రి ఏం కొరువుదెయ్యాలాగా మెలకుగా ఉండి ఒకరి మొహాలు ఒకరు చూసుకోరు కదా. రాత్రికి అలసిపోయి నువ్వు పడుకుంటావు, చదువుకుని వచ్చి వాళ్ళు పడుకుంటారు. ఎక్కువ సమయం మీ పిల్లలు గడిపేది ఎక్కడ? స్కూల్లో. ఒక్కొక్కరికైతే ఒక్కో పిల్లడైతే ఈ తరంలో నాన్నను చూడాలంటే ఆదివారం రావాలి. అదెలా అంటే పొద్దున నాన్న లేచే ముందే వీడు స్కూల్కి వెళ్ళిపోతాడు, లేదా వీళ్ళు లేచేలోపు నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఏమండి? సాయంత్రం నాన్న ఇంటికి వచ్చేలోపు వీడు నిద్రపోతాడు. మరలా పొద్దున్న నాన్న లేచేలోపు వీళ్ళు లేచేలోపు ఎవరొకరు వెళ్ళిపోతుంటారు. ఎందుకని నాన్నగారిని ఎప్పుడు చూస్తుంటాడు పిల్లాడు? ఆదివారం చూస్తాడు. ఒక్కొక్క ఇంట్లో అయితే అమ్మగారిని చూడడానికి కూడా ఆదివారమే. పనులను చూస్తుంటారు, ఆయాలు ఉంటారు. సిటీల్లో అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కల్చర్లో జీవితాలు అలాగే మారిపోయాయి. పిల్లలతో గడపడానికి ఆదివారం మాత్రమే. మిగిలిన రోజుల్లో పిల్లల మొహం తల్లిదండ్రులు చూడరు. అలాంటి పరిస్థితులు వచ్చేసాయి సమాజంలో. ఏమండి? ఇప్పుడు మీ పిల్లల్ని మీరు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు అని అంటే పరీక్షలో పాస్ అవ్వడానికి. పరీక్షలో పాస్ అయ్యి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి రావాలి. అప్పుడు తల్లిదండ్రుల ఆనందోత్సాహాలతో పరవశించిపోతారు. సో మీరు ఎలా అయితే మీ పిల్లలు పాస్ కావాలని ఆలోచించి స్కూల్కి పంపించి వారితో ఎడబాటు పెట్టుకున్నారో, దేవుడు కూడా భూమి మీదకు నరులను పంపించి పాస్ అయి తిరిగి రండి అన్నాడు. పాస్ అయి తిరిగి రండి. అక్కడి నుంచి పరీక్షలు మొదలైపోయాయి. మొదటి పరీక్ష మొదటి మానవులకి చెట్టు రూపంలో పెట్టాడు అంతే. అలా అని మనకు లేదా పరీక్ష అంటే మనకే ఉంది పరీక్ష. మనకి చెట్టు రూపంలో లేదు, వేరే రూపంలో ఉంది. ఏదో వాళ్ళిద్దరికే పరీక్ష అనుకున్నారేమో. చాలామంది అంటుంటారు కదా, అసలు ఏదైనా మనలో చెట్టు వేయకపోతే బాగుండేది కదండి అంటారు. అసలు మీ పిల్లలకు పరీక్షలు పెట్టకపోతే బాగుండేదిగా. పరీక్ష పెట్టకపోతే అందరూ పాస్ అయిపోయినట్టే. అంతేనా? ఏవో 7వ తరగతికి అనుకుంటాను ఏదో తీసారట, 6వ తరగతికా 7th క్లాస్కా పబ్లిక్ ఎగ్జామ్ తీసారా అంటే మామూలుగా 8థ్లోకి వెళ్ళిపోవచ్చా? మా చిన్నప్పుడైతే పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. ఫెయిల్ అయితే 8థ్లోకి వెళ్ళడానికి లేదు. 7th క్లాస్ పాస్ అయితేనే 8th క్లాసులకు పంపించేవారు. అప్పుడు 7th క్లాసులో కూడా మేము కష్టపడి చదివేవాళ్ళం, ఏదో విధంగా పాస్ అవ్వాలరా బాబు అని. అది ఫస్ట్ పబ్లిక్ చిన్నతనంలో 7th అంటే. అక్కడ నుంచి 10th అది సెకండ్ పబ్లిక్ ఎగ్జామ్. అదే అంటే కొంచెం సీరియస్గా తీసుకుని చదివేదన్నమాట. మరి ఇప్పుడు అలా లేదేమోగా. 7th ఎలాంటి వ్యవహారాలు వేసినా 8థ్లోకి వెళ్ళిపోతారు. అంతేనా? ఎలా తిరిగినా 8థ్లోకి వెళ్ళిపోతారా? అప్పుడు ఇంకేముంది చెప్పండి? మంచోడు పాస్ అయిపోయినట్టే, పనికిమాలోడు పాస్ అయిపోయినట్టే, మొద్దోడు పాస్ అయిపోయినట్టే, బుద్ధిగా ఉన్నోడు పాస్ అయిపోయినట్టే. అప్పుడు ఎవరు ఎలాంటి వారో, ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందో, ఎవరి స్థాయి ఏంటో, ఎవరు గొప్పవారో ఎవరు గొప్పవారు కారో ఎలా తెలుస్తుంది? తెలీదు. దేవుడు కూడా తన కొరకు బ్రతికే పిల్లలకే తానున్న స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని ఉద్దేశించిన వాడై ఆదాము దగ్గర నుండి నేటి వరకు అందరికీ చెట్లు ఉన్నాయి. చెట్లు లేని వాళ్ళు ఎవ్వరు లేరు. అవి అక్కడేమో కనబడే చెట్టు ఉంది, ఇక్కడేమో కనబడని చెట్టు ఉంది. అంతే తేడా. అక్కడ ఎందుకు వేసాడంటే చెట్టు అంటే నీకు ఏదో వేయలేనట్టు, నీకు వేసాడు. ఆ సంగతిని గుర్తించి మొదట. నీకు కూడా చెట్టు ఉంది, నీకు కూడా చెయ్యకూడని ఉన్నాయా లేవా?
చెయ్యకూడని ఆదాముకు ఒకటే ఉందా? ఆదాముకి ఇంకా ఒకటే ఉంది చెయ్యకూడనిది. నీకు చాలా చెట్లు ఉన్నాయి తెంగరోళ్ళారా. అక్కడెందుకు చెట్టు వేసాడంటే నీకు చాలా చెట్లు ఉన్నాయి. ఆదాముక ఒక పండే తినకూడదు అంటే ఒక చెట్టే, నీకు చాలా తినకూడదంటే ఈ తిండి అనేసుకోకండి. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. నీకు చాలా చెట్లు ఉన్నాయి, నువ్వు చెయ్యకూడనివి చాలా ఉన్నాయి, దేవుడు చెయ్యొద్దు అన్నవి చాలా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మనకేంటి మరి ఇప్పుడు పరీక్షలే. ఆదాము అవ్వలకు ఒకటే పరీక్ష, చిన్న పరీక్ష, యూనిట్ పరీక్ష. అలా 25 మార్కుల పరీక్ష పాస్ అవ్వలేకపోయారు. అర్థమైందా? మనకు కూడా పరీక్ష ఉంది, మనకు కూడా చెట్లు ఉన్నాయి, మనకు కూడా పరీక్షలు ఉన్నాయి. అప్పుడు దేవుడు నువ్వు వచ్చేయాలి నాయన, మంచిగా నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికి నేనున్న చోటికి వచ్చేయాలి, నరులారా తిరిగి రండి. ఇంకా అద్భుతమైన అవకాశం ఏంటంటే ఎవరికి? ఆదాము గారికి అద్భుతమైన అవకాశం ఏంటంటే జీవవృక్షం కూడా ఉంది అక్కడ. జీవవృక్షం తిన్నాడు అనుకోండి, బెనిఫిట్ ఏంటంటే భూమి మీద కూడా అతడు మరణించకుండా ఉండగలడు. జీవవృక్షం కనుక తింటే భూమి మీద అతనికి ఏముండదు, మరణం ఉండదు. అది అతను ఒక్కడికే. మంచి అవకాశం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అవకాశం అంటే పాపం చెయ్యక మునుపు. అప్పుడు 2 చెట్లు ఉన్నాయి ఇంపార్టెంట్గా చూడాల్సినవి. తోటలో మిగిలిన చెట్లు చాలా ఉన్నాయి, వాటిని పక్కన పెట్టండి. ఇంపార్టెంట్గా చూడాల్సినవి ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయంటే 2 చెట్లు ఉన్నాయి. ఒకటి జీవవృక్షం, రెండోది మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్షం. ఈ 2 జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ జీవవృక్షాన్ని తెంపుకొని తిన్నాడు అనుకోండి, ఏం జరగబోతుందో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను అన్నట్టు. కెరూబులు అంటే ప్రధానమైన బలిష్టమైన సైన్యం, దేవదూతలు. ఆ కెరూబులు నిలబెట్టాడు. అలాగే ఆ అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాల. ఇక్కడ ఏదో ఒక అద్భుతమైన సందర్భాన్ని దేవుడు చెప్పబోతున్నాడు, జాగ్రత్తగా గమనించండి. అసలు ఎందుకు ఈ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు జీవవృక్షానికంటే ఆ పై మాటలో చెప్తాడు. 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. అంటే అప్పటికి ఆదాముకు ఒక టైం మాత్రమే ఉంది, నిరంతరం జీవించే అవకాశం లేదు. తింటే ఉంటుంది. అర్థమైందా? తింటే నిరంతరం జీవిస్తాడు. నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతనిని పంపివేశాను. అసలు అతనికి కొంత టైమే ఉందన్న సంగతి దేవుడు తెలిసి, దేవుడు ఎరిగి ఒక జీవవృక్షాన్ని పెట్టి, ఒక పక్కనేమో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని పెట్టి, నువ్వు ఏదైనా నిరభ్యంతరంగా తినేయి కానీ దీన్ని మాత్రం తినకు. నిరభ్యంతరంగా తినేయాల్సిన వాటిలో జీవవృక్షం కూడా ఉంది. కానీ ఆదామవ్వలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. ఆ జీవవృక్షాన్ని తినలే. ఒకళ్ళు తినుంటే ఏం జరిగేది అని అంటే వారు మరణించకుండా నేటి వరకు ఉండేవారు. కానీ తినలేదు సుమా, ఎత్తుక్కోకండి ఎక్కడన్నా ఉన్నారేమో అని. వాళ్ళు మరణించకుండా ఉండుండేవారు తినుంటే, కానీ వాళ్ళు తినలా. అది తినడం మానేసి, ఉపయోగపడే తినడం మానేసి మరి ఏది తిన్నారు?
ఆత్మను కూడా చంపుకునేటువంటి, అంటే చంపుకోవడం అనగానే ఆత్మను వేదనకరమైన స్థలానికి నడిపించుకునేటువంటి, బాధాకరమైన స్థితిలోనికి నడిపించుకునేటువంటి ఫలాన్ని తిన్నారు. అదే పాపము వలన వచ్చినటువంటి జీతం, దేవునితో పూర్తి ఎడబాటు, ఆత్మీయ మరణం. పండు తిన్నావా నిశ్చయంగా అదే రోజు ఆత్మీయంగా చస్తావు. అది దేవుని మాటల్లోనే అంతరార్థం. భౌతికంగా వచ్చే చావు కాదది, భౌతికమైన మరణం కాదది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోయి బైబిల్ని అపార్థాల పాలు చేశారు. అక్కడ 2 మరణాలు అని చెప్పలేదు. ఎన్ని మరణాలు? ఒకటే మరణం. ఏ మరణం అది? ఆత్మీయ మరణం, అంతే. దట్స్ ఆల్. ఆ పండు తిన దినమున నిశ్చయంగా నువ్వు చస్తావు అంటే నాకు నీకు మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఎందుకంటే పాపులకు పరలోకంలో చోటు లేదు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో పరీక్షలో ఫెయిల్ అయిపోయినట్టే. పరీక్షలో ఫెయిల్ అయిపోయావంటే నిన్న నెక్స్ట్ క్లాసులోకి రానిస్తారా? 10th ఫెయిల్ అయిపోయినాడు ఇంటర్లోకి వెళ్ళగలడా? వెళ్ళలేడు కదా. డిగ్రీ ఫెయిల్ అయిపోయినాడు ఉద్యోగం చేయగలడా? చేయలేడు కదా. పాపం చేసి ఫెయిల్ అయిపోయినాడు పరలోకం పోగలడా? చెప్పండి. పాపం చేసి ఫెయిల్ అయిపోయినాడు పరలోకం పోగలడా? పోలేడు. ఇప్పుడు ఆదామవల చరిత్ర అలా ముగిసింది. వాళ్ళని ఏ తప్పు అయితే చేయొద్దన్నాడో ఆ తప్పే చేశారు. ఉన్న అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు. ఆ జీవవృక్ష ఫలం తినుండుంటే కనీసం భూమి మీద చావకుండా బతుకుండేవారేమో, అది పోగొట్టుకున్నారు. దేవుని మాట వినుండుంటే, దేవుని కొరకు బ్రతికుండుంటే పరలోకానికి వెళ్ళిపోయేవారు. కానీ వాళ్ళు పరలోకానికి కూడా వెళ్ళలేకపోయారు, పరదైసులో ఉన్నారు. నేటి వరకు ఎవ్వడు పరలోకానికి వెళ్ళలేకపోయాడు. ఇంకనూ దావీదు ఇంకనూ పరలోకమునకు ఎక్కిపోలేదు అని చెప్తున్నాయి లేఖనాలు. ఎందుకు దావీదు కూడా ఎందుకు పరలోకానికి వెళ్ళలేకపోయాడు అని అంటే, పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధులే వెళ్ళాలి. పరిశుద్ధులు తప్ప పరలోకంలో మరొక ప్రవేశం లేదు. దేవదూతలు కూడా దేవుణ్ణి ఏమని కీర్తిస్తున్నాయి? నిత్యము గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అలాంటి పరిశుద్ధుడు ఉన్న లోకానికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? పరిశుద్ధులే వెళ్ళాలి. మరి ఎవరున్నారు పరిశుద్ధులు వెళ్ళడానికి? ఆదాముని చూస్తే ఆదాము ఫెయిలు, అవ్వని చూస్తే అవ్వ ఫెయిలు. అక్కడి నుంచి బైబిల్ని అడుగుదాం, ప్రభువా ఈ తరతరములలో నీతిమంతుడు ఒక్కడైనను ఉన్నాడా అని అంటే బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి ఆ పరలోకపు మహిమను పొందలేకపోయారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి ఆ పరలోకపు మహిమను పొందలేకపోయారు. ఎవ్వరూ పరలోకానికి వెళ్ళేవారుగా లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పాపం ఏలుబడి చేస్తూనే వచ్చింది. ఎవ్వరూ నీతిమంతులు లేరు. భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఎంతోమంది భక్తులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు ప్రియులరా. ఆ విషయాన్ని మనం ఒక్కసారి దైవ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో కనబడుతుంది. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రసంగి గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది చూడండి. 7వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం ఏమని వ్రాయబడిందో చూడండి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఎవరు చెప్తున్నారు? భక్తుడు చెబుతున్నాడు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఇక మహాజ్ఞాని అయిన సొలొమోను మరొక సందర్భంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు? రాజుల గ్రంథం 8వ అధ్యాయము, రాజుల గ్రంథం 8వ అధ్యాయము 46వ వచనం.
రాజుల మొదటి గ్రంథం, క్షమించండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 46వ వచనం. పాపము చేయని వాడు ఒకడును లేడు. చూసారా? బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే ఆదాం మొదలుకు నేటి వరకు అందరూ పాపమునకు లోనై ఉన్నారు. యూదుడేమి, గ్రీసు దేశస్థుడేమి అనగా అన్యజనుడేమి, ధర్మశాస్త్రం ఉన్నవాడేమి, ధర్మశాస్త్రం లేనివాడేమి, యూదుడేమి అనగా ధర్మశాస్త్రం ఉన్నవాడు, అన్యజనుడేమి అనగా ధర్మశాస్త్రం లేనివాడు. ఆ కాలమందైనా ఈ కాలమందైనా ఏ కాలమందైనా పాపము చేయని నీతిమంతుడు, పరిపూర్ణంగా దేవుని ఎదుట మచ్చలేని పరిశుద్ధుడు, కనీసం ఒక్క చెడ్డ ఆలోచన కూడా చెయ్యకుండా బ్రతికిన నీతిమంతుడు భూమి మీద ఊహ తెలిసిన వాళ్ళలో ఎవ్వడునూ లేడు. కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా ఆ పరలోకపు మహిమను పొందలేకపోయారు. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. ఆదికాండంలోనే చదువుతాం మనం, జలప్రళయపు కాలంలో భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని ఏం చేసుకున్నారు? చెరిపేసుకున్నారు. ఏంటి తమ మార్గాన్ని చెరిపేసుకోవడం అంటే? నరులారా తిరిగి రండి అంటే వచ్చిన చోటికి మరలా, ఈ వచ్చిన చోటికి మరలా వెళ్ళగలిగే స్థాయిలో ఎవ్వరూ లేరు. అలా భూమి మీద సమస్త మానవాళి మార్గం తెలియక బ్రతుకుతున్నటువంటి తరుణం. ఎవ్వరికీ నిరీక్షణ లేదు. ఏ మతస్థుడైనా సరే మీరు వెళ్ళి అడగండి, నువ్వు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళగలవా అని అడిగితే వారు డైలమాలో పడిపోతారు. వెళ్ళగలను అని చెబితే అప్పుడు రెండో ప్రశ్న, ఒకవేళ ఎవడైనా మూర్ఖుడు తాగేసి నేను వెళ్ళగలను అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమని అడగాలంటే, నువ్వు ఏ పాపము ఎన్నడూను చెయ్యని వాడవా, లేకపోతే చెయ్యని దానవా, కనీసం ఒక చెడ్డ ఆలోచన కూడా నీ బ్రతుకులోకి ఎన్నడూ రాలేదా, నీ క్రియలన్నీ పవిత్రాలేనా, నీ ఆలోచనలన్నీ పవిత్రాలేనా, నువ్వు పరిశుద్ధుడివా, పవిత్రుడివా, నిర్దోషివా, నిష్కల్మషుడివా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడవా, ఉన్నదానవా, ఇలాంటివన్నీ ఈ లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయా, పరలోకం వెళ్ళాలంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి నీ దగ్గర ఉన్నాయా అని అడిగితే అప్పుడు చెప్పేస్తాడు ఉండవు. ఒకవేళ ఉన్నాయి అన్నాడు అనుకోండి, ఈ భూమి మీద ఆడికంటే నెంబర్ 1 అబద్ధికుడు ఎవడో లేడు. ఎందుకంటే మానవుడు, రక్తమాంసాలు కలిగినటువంటి మానవుడు ఎలాంటి వాడో అందరికీ తెలుసు. నేను ఎన్నో అబద్ధాలు చెప్పేసి నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క పాపము చేయని పరిశుద్ధుడిని మీ దగ్గర అనేస్తే మీరు ఒకవేళ నమ్మితే నమ్మేయచ్చేమో, కానీ ఎవరు నమ్మరు? దేవుడు నమ్మడు. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడలా మనము దేవునిని ఎలా చేస్తామంటున్నారు? అబద్ధికునిగా చేయుదుము అని ఎవరు నేరారోపణ చేస్తున్నాడంటే అపోస్తలుడైన యోహాను మొదటి పత్రికలో చెబుతూ, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడలా అంటే అక్కడ యోహాను గారి ఇంటెన్షన్ ఏంటంటే క్రీస్తులోకి వచ్చాక కూడా నేను పాపం చేస్తూనే బతుకుతున్నానని కాదు. కొందరు అబద్ధికులు అది కూడా మాట్లాడుతుంటారు, నమ్మకండి. అక్కడ యోహాను గారి ఆలోచన ఏంటంటే తన చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. ఏ చరిత్ర అది? క్రీస్తులోనికి రాకముందటి చరిత్ర. క్రీస్తులోనికి వచ్చింది ఎందుకంటే అదే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆ రాకముందు ప్రతి ఒక్కడు ఎవరు? పాపిగా పిలువబడుతున్నవాడే. ఇప్పుడు పాపాన్ని జయించడం సాధ్యమా? ఇది ఒక పెద్ద ప్రశ్న. పాపాన్ని జయించడం సాధ్యమా అంటే దానికి వచ్చే కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి? సాధ్యమే అనేవారి చేతులు ఎత్తండి. సాధ్యమే, చాలా ఈజీ, చాలా ఈజీ అనేవాళ్ళు చేతులు ఎత్తాలి. ఎవరు ఉన్నారు ఇక్కడ? అరే పాపాన్ని జయించడమా, అదే పెద్ద విషయమా, చాలా ఈజీ అనేవారు చేతులు ఎత్తాలి. ఎవ్వరు ఉండరు. పాపాన్ని జయించడం అనేది అంత ఈజీ కాదు. అంత ఈజీ అయితే భూమి మీద నోబెల్ బహుమతులతో పాటు మరో బహుమతులు కూడా ఉండేవి. ఏంటో తెలిసేవి?
హోలీ మ్యాన్ లేకపోతే హోలీ ఉమెన్ అని కొన్ని అవార్డులు పెట్టేవారు. పరిశుద్ధుడు లేకపోతే పరిశుద్ధురాలు అని కొన్ని అవార్డులు పెట్టేవారు. ఏ దేశమైనా పెట్టిందా అలాంటి అవార్డులు? పెట్టిందా? ఏ దేశమైనా పోనీ పెట్టగలదా? పెట్టలేదు. పెట్టాలన్నా కూడా మనిషే పెట్టాలి. అసలు పెట్టేవాడే ఎవడు కాదు, పరిశుద్ధుడు కాదు, ఇంక ఈడేం పెడతాడు? అంతే కదా. ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకడు జుట్టు బాగా రాలిపోతుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, డాక్టర్ గారు మీ యాడ్స్ అన్నీ చూశాను, జుట్టు విపరీతంగా రాలిపోతుంది, సో మీ దగ్గరకు వస్తే నా జుట్టు రాలడం తగ్గిపోద్ది, బట్టతలు రాకుండా ఆగిపోద్ది, నయం అవుతుందని వచ్చాను అన్నట్టు ఆ యాడ్స్ అన్నీ చూసి లోపలికి వెళ్ళాడు. డాక్టర్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ గారు ఒకసారి ఇలా తిరిగేసరికి ఆయనకి పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది పైన. ఇంకీడు మందులు కూడా వాడలేదు, కనీసం డాక్టర్ గారికి సమస్య చెప్పుకోలేదు, వచ్చేసాడు. ఏరా నువ్వెందుకు మందులు వాడకుండా వచ్చేసావంటే, ఆయనకే పెద్ద టైర్ గుండు ఉంది, ఇంకా నాకేం మందులు ఇస్తాడు, అలాంటి మందులు ఏమైనా ఉంటే అతనే వాడి తెచ్చేవాడు కదా, అతనికే గుండె మీద ఒక్క ఇంట్రికి లేదు, ఇప్పుడు నేను వెళ్తే నాకు ఇచ్చే మందులు ఏమైనా పని చేస్తాయా అంటూ వచ్చాడు. అంటే అవతలోడు గుండోడు అనుకోండి, ఈవిడు మందులు వాడడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. సో ఒక పాపాత్ముడు పరిశుద్ధుల అవార్డులు ఇస్తున్నాను రండి అంటే వెళ్తాడు ఎవడైనా తీసుకోవడానికి? ఎవడు వెళ్తాడు? అసలు వెళ్ళేవాడు ఎవడున్నాడండి అవార్డు తీసుకోవడానికి? భూమి మీద ఎవడికిద్దాం అవార్డు? ఎవడు లేడు. నరులందరూ పాపం చేత పట్టబడ్డారు. ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మానవుడు ఏం చేశాడు? పాపం చేస్తూ వచ్చాడు. సో మార్గం ఎవ్వరికీ తెలీదు, ఎవ్వరికీ తెలీదు. ఈ భూమి మీద ఎవరో పుట్టారని చెప్తుంటారు కదా, గ్రంథాలు కూడా రాసేసుకున్నారు. మా వాళ్ళు ఎంత మహానుభావులు, మా వాళ్ళు ఎంత మహానుభావులు, ఈయన ఇలాంటి దేవుడు, ఆయన అలాంటి దేవుడు, ఈయనేమో పలానా గ్రీకు పురాణాల్లో ఉన్న దేవుడు దేవత, లేకపోతే ఈయన రోమన్ల నమ్ముకున్నటువంటి దేవత, రోమన్లు నమ్ముకున్నటువంటి దేవుడు, అక్కడ ప్రాచుర్యం పొందిన దేవుడు, ఎక్కడ ప్రాచుర్యం పొందిన దేవుడు అని చెప్తూ ఉంటారు. కొన్ని కల్పిత చరిత్రలు కూడా చెప్తారు. గ్రీకు పురాణాలు కూడా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంటాయి. రోమన్ల పురాణాలు కూడా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంటాయి. అందులో చరిత్రలు మీకు ఇంటర్నెట్లో లభ్యం అవుతాయి, చూడండి, ఇంగ్లీష్లో ఉంటాయి. ఆ చరిత్రలు చదువుతుంటే ఇంకా మనమే బెటర్ అనిపిస్తుంది ఈ గ్రీకుల దేవుళ్ళ కంటే, ఈ రోమన్ల దేవుళ్ళ కంటే, అన్యజనుల దేవుళ్ళ కంటే మన జీవితాలు ఇంకా బెటర్గా కనబడతాయి. వాళ్ళు అంత భయంకరంగా బతుకుంటారు, వాళ్ళు అంత నీచమైన జీవితాలు కలిగి ఉంటారు. ఇప్పుడు గోచి మొలతాళ్ళు లేనోడిని నమ్ముకుంటే ఇంకీడికేంటి ఉపయోగం? అంతే కదా. ఒక పాపి మరో పాపిని నమ్ముకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? అందుకే ప్రభు అంటాడు, ఒక గ్రుడ్డివాడు మరో గ్రుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల ఇద్దరు కలిసి గుంటలో పడుకుంటారు అని చెప్తాడు. అంతే కదా. మరి ఒక గుడ్డోడు మరో గుడ్డోడిని రా మన ఇద్దరం అలా ఊరు తిరిగి వద్దామంటే ఊరు తిరుగుతారా? పందుల దొడ్లో పడిపోతారా? అంతే కదా. ఊరెక్కడ తిరుగుతారు మీరిద్దరు? వా నడిపించేవాడు గుడ్డోడే, ఈ వెనక నడిచేవాడు గుడ్డోడే. నువ్వు గుడ్డోడి వైపు చూస్తే నువ్వు గుడ్డోడి వై ఉండి ఎలా నీకు కన్నులు వెలిగింపబడతాయి? కాబట్టి ప్రపంచం మొత్తంలో, ఒక దేశం అని కాదు నేను మాట్లాడేది, ప్రపంచ దేశాలన్నిటిలో పరిశుద్ధుడు లేనే లేడు. దేవుని ఎదుట ఒకవేళ నీతిమంతుణ్ణి అని వెళ్ళినా కూడా ప్రభు అంటాడు చివరికి, మీ నీతి క్రియలు నాకు ఎలా కనబడుతున్నాయి? మురిగొడ్డల్లా ఉన్నాయి అంటాడు. ఇంకా అప్పుడు ఇంకా నీతి క్రియలను చూపించడానికి కూడా ఏమీ లేదు. ఇదిగో నేను నీతిమంతుడిని, చాలా నీతి క్రియలు చేశాను అని ఎవడైనా నిలబడినా కూడా నీ నీతి క్రియలు దేవుని దృష్టికి మురిగొడ్డల్లా ఉన్నాయి. సో వాటిని చూపించి నేనేదో నీతిమంతుడిని నన్ను డబ్బా కొట్టుకుందాం అనుకున్నా కూడా ఆ చాయిస్ కూడా నీకు లేదు. మరి ఏంటి పరిస్థితి? ఇక మన జీవితాలు ఎలా ఉండిపోవాల్సిందేనా? మనకి ఇక పరలోకం దక్కదా? ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు దేవుని దయా కృప పొందుకున్నవాడైతే పరదేశుకు పోతున్నాడు, అక్కడ ఉండిపోతున్నాడు. కృప పొందనివాడు పాతాళంలో యాతన అనుభవిస్తున్నాడు. భూమి మీద పుట్టేవాడు పుడుతున్నాడు, చచ్చేవాడు చస్తున్నాడు.
అటు పరదేశుకు పరిమితమయ్యేవాళ్ళు కొందరైతే ఇటు పాతాళానికి పాతాళంలో వేదనకరమైన స్థలానికి పరిమితమయ్యేవారు మరికొందరు. ఒక్కడు కూడా పరలోకానికి ఇంకా వెళ్ళలేదు. మనం ఈ సంగతి తెలియక పరలోక పిలుపు అని బోర్డు పెట్టేస్తాం. అర్థమైందా? అసలు ఇంకా దావీదే ఎక్కడికి ఎక్కిపోలేదని బైబిల్ చెప్తుంది, పరలోకానికి ఎక్కిపోలేదు. మీకు అసలు క్రైస్తవులుగా కనీసం కొంతైనా కామన్ సెన్స్ ఉండాలి. బైబిల్ ఏం చెప్పిందంటే, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, నా ద్వారా తప్ప ఎవ్వడూ తండ్రి యొద్దకు రాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని పోతాను. ఎవరెవరిని తీసుకుపోతాడంటే పౌలు ఏమంటాడు తెలుసా? మొదట మృతులు లేస్తారు, తర్వాత సజీవులమైండు మనము. ఆ మృతుల్లోకి ఎవరు వస్తారు? పూర్వం నుండి ఉన్న విశ్వాస వీరులందరూ వస్తారు, కృప పొందిన వాళ్ళందరూ వస్తారు. అంతవరకు అందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సిందే. ఇది కామన్ సెన్స్. నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొని పోతాను. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. మరి అంతవరకు ఎక్కడ? ఒక దొంగ ఉంటాడు శిలువ మీద, వాడు అడుగుతాడు, అయ్యా నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అయితే నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ప్రభు ఆ 3 రోజులు పరదేశులోనే ఉన్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే విశ్వాసులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతులు అంటే దేవుని నమ్మిన నీతిమంతులు, క్రియల వలన నీతిమంతులు కారు, విశ్వాస మూలమైన నీతి అది. ఆ నీతిమంతులు అందరూ అక్కడ ఉన్నారు. ఈ 3 రోజులు ఈయన అక్కడ ఉన్నారు. తర్వాత ఈయన వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళిపోయారు. అందుకే మరియ ముట్టుకోబోతుంటే అంటారు, నేను ఇంకనూ పరలోకమునకు ఎక్కి పోలేదు. మరి అప్పటి వరకు ఎక్కడున్నావు ప్రభు అంటే, పరదేశంలో ఉన్నాను, అందుకే నన్ను ముట్టుకోవద్దు నువ్వు, నేను ఇంకనూ పరలోకమునకు ఎక్కిపోలేదు, వెళ్ళి మళ్ళీ వస్తాను. అలా 40 దినాల పాటు భూమి మీద ఉన్నారు. వెళ్ళి వచ్చారు, పరలోకానికి వెళ్ళారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు, మరలా వచ్చారు ఆయన. అలా 40 దినాల పాటు ప్రత్యక్షమవుతూ వచ్చారు. ఇక తర్వాత శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఇక ఫైనల్గా ఒకటేసారి వస్తానని చెప్పారు. ఫైనల్గా ఒకటేసారి వస్తాను, ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే అందరినీ తీసుకొని వెళ్ళిపోతాను. ఆ రోజు మృతుల పునరుద్ధానం జరగబోతుంది అని చెప్పారు. ఈ విషయం మీకు అర్థమైతే ఇప్పుడు నేనే మార్గం అని ఆయన ఎలా చెప్పగలిగాడు అనే క్వశ్చన్ మన ముందు ఉండిపోద్ది. అసలు ఆయన మాత్రమే ఎందుకు చెప్పగలిగాడు? ప్రపంచంలో ఎవడు చెప్పలేకపోయాడు. ఐఎమ్ ద వే, ఇంత ఖచ్చితంగా ఐఎమ్ ద వే అని చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? ఎవ్వడూ లేడు. నేనే మార్గమును అని చెప్పిన వాడు ఎవ్వడూ లేడు. అలాగే మరో మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రపంచ వేదిక మీద నిలబడి బాహాటంగా మాట్లాడిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరూ లేరు. ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నవాడే దైవకుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. అరుదైన ఘనత, నేనే మార్గము అని చెప్పగలిగే స్థాయి ఆయనకి ఎలా వచ్చిందంటే, మొదట మానవులు ఎవ్వరూ సాధించలేని దాన్ని ఆయన సాధించి చూపించాడు. అదే పాపాన్ని జయించడం. అందరూ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు, ఆయన ఒక్కడే పరీక్షలో పాస్ అయ్యాడు. ఆదాం మొదలుకొని అందరూ పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. కొందరది 1 మార్కులో పోతే, కొందరదేమో 20 మార్కుల్లో పోతే, కొందరది 10 మార్కుల్లో పోతే, కొందరది 15 మార్కుల్లో పోతే, కొందరది మొత్తానికి 100 మార్కులు పోతే, ఎలా పోయినా మొత్తం మీద పోయినట్టేగా. ఒకడు అంటాడు, ఎరా ఫెయిల్ అయిపోయావా అంటే, 1 మార్క్ అంతే అంటాడు. 1 మార్క్ అయితేనో గుండె, ఏదైనా గుండె సగం గీస్తే అరగుండు అంటారు, పూర్తిగా గీస్తే బోడిగుండు అంటారు. మొత్తం మీద గుండె కదా, అంతేనా? సగంలో సగం గీస్తే పావుగుండు అంటారు. మొత్తం మీద గుండె కదా నాయన. పోయిందంటే ఏంటి అర్థం? పోయిందనే. ఫెయిల్ అంటే ఫెయిల్ అంతే. 1 మార్కులో పోయిన వాళ్ళు కొందరుంటే, అంటే కొంచెం తక్కువ పాపం చేసిన వాళ్ళు అనమాట. వీళ్ళు చిన్ని పాపాలు చేసిన వాళ్ళు. మొత్తం మీద ఎలా అయినా పాపేగా, పరలోకంలో చోటు లేదుగా. రేపటి నుంచి ఎలక్షన్స్ జరగబోతున్నాయి, 1 కోట్లో పోయినా పోయినట్టేగా, అంతే కదా. అరే ఒకటే కదండి, ఏదోటి ఏం చేద్దాం ఉండండి, ఎవడొకరిని చూసి అంటే ఒప్పుకుంటారా?
కలిపేద్దాం ఎవడకుండా ఒప్పుకుంటారా చెప్పండి? అలాంటివి ఉండవు. ఒకటి పోయినా పోయినట్టే. కాబట్టి అందరూ ఫెయిల్ అయిపోతే మరి ఏకైక పరిశుద్ధుడు, పాపాన్ని జయించినవాడు, అసలు పాపాన్ని జయించి భూమి మీద ఒక గొప్ప మార్గాన్ని సిద్ధపరిచినవాడు రక్షకుడు యేసుక్రీస్తు. అందుకే అంత ధైర్యంగా చెప్పగలిగాడు, నా యందు విశ్వాసం ఉంచండి అని. నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే నేను భూమి మీదకి రావడం, వచ్చి పాపాన్ని జయించడం, పాపాన్ని జయించి ఎక్కడికి వెళ్ళాను? మళ్ళీ పరలోకమునకు వెళ్ళడం. ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళిన వాడు ఎవ్వడూ లేడు. భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళిన వాడు ఎవ్వడూ లేడండి. అందుకే నేనే మార్గమును అని చెప్పాడు. నేనే పరలోకానికి మార్గాన్ని. మీరు పరలోకం రావాలంటే రూట్ తెలిసినోడు కూడానే రావాలి. రూట్ తెలియనోడు కూడా ఎక్కడికి వెళ్తారు? అంతే కదండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలండి, ఆ రూట్ తెలిసినోడు అయితే మనల్ని తీసుకెళ్తాడు. రూట్ తెలియనోడు రూట్ తప్పించేస్తాడు. రూట్ తప్పించేస్తాడు. అప్పుడెప్పుడో ఏవో మా ఉన్నాడు కదా, మా మధుగడు డ్రైవింగ్ చేస్తాడు మా కారు. నాకు తెలుసన్నయ్య రూట్, అబే నాకు తెలియని రూట్లో ఇవి అంటూ తీసిపోయాడు. తీరా చూస్తే ఎక్కడికో పోయాం, మళ్ళీ వెనక్కి తిప్పుకొచ్చాం. అలా ఉంటాయి. రూట్ తెలియదు అనుకోండి, ఇంకంతే. ఇప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నామంటే తెలియక రూట్ తెలియని వాళ్ళ వైపు చూస్తున్నాం. నువ్వు నమ్ముకో. దేవుణ్ణి నమ్మాలంటే నమ్ము, పరిశుద్ధుణ్ణి నమ్ము. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, నీతో పాటు నేను కూడా నమ్ముతా. పవిత్రుణ్ణి నమ్ము. పరలోకం నన్ను చేర్చాలండి, నేను ముక్తిని పొందాలనుకుంటున్నాను కాబట్టి ఇదిగో భక్తి చేస్తున్నాను, దేవుణ్ణి ఆశ్రయించాను. చాలామంది అంటారు, ఏమయ్యా మీ యేసుక్రీస్తునే ఎందుకు చూడాలి? ఇక భూమి మీద మాకు చాలామంది, మేము కొత్త వాళ్ళని సృష్టించుకున్నాం కదా. మొన్ననే రజనీకాంత్ గుడి కట్టారు, నేను రజనీకాంత్ నమ్ముకుంటాను, రజనీకాంత్ దేవుడు. ఖుష్బుకి కూడా గుడి కట్టారు, నేను ఖుష్బుని నమ్ముకుంటాను, ఖుష్బు దేవత. మొన్ననే అందాల తార నమితకు కూడా గుడి కట్టారు, నేను నమితని నమ్ముకుంటాను. లేదా అమితాబ్ బచ్చన్ గుడి కట్టారు, నేను అమితాబ్ బచ్చన్ నమ్ముకుంటాను అన్నారు అనుకోండి. నమ్ముకో, తప్పేమీ లేదు, నమ్ముకో. కాకపోతే ఒకటి పరీక్షించి నమ్ముకో. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పరిశుద్ధుడా పాపాత్ముడా? అమితాబ్ బచ్చన్ అడుగు, ముంబై వెళ్ళి అడుగు, అయ్యగారు అమితాబ్ బచ్చన్ గారు మీ గుడి కట్టారు, రోజు మీకు అర్చనలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి, అక్కడ ఇంకో 100 ఏళ్ళు గడిచిపోయి అంటే మీకు పుస్తకం కూడా రాసేస్తారు. ఆ తర్వాత మీ చరిత్ర చదువుకుంటూ మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మీ దగ్గరికి చాలామంది వచ్చిపోతూ ఉంటారు, మీరు పెద్ద పుణ్యక్షేత్రం అయిపోద్ది అమితాబ్ బచ్చన్ గుడి. 1000 ఏళ్ళు పోయిందంటే ఇంక అసలు పట్టుకోలేము మిమ్మల్ని. కానీ ఈ 1000 ఏళ్లలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటండి అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే నాయన, నా జీవితానికే దారి తెన్ను లేదు, నేనే పాపం చేసినోడిని, కాబట్టి నన్ను నమ్ముకుని మీరేం సాధిస్తారు నాయన ఎర్రిబాగులోళ్ళారా? నేను సినిమా నటుడిని అంతే, నాకు గుడి కట్టడం ఏంటి ఎర్రిబాగులోళ్ళారా అంటాడు. రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళినా అలాగే అంటాడు. ఎందుకంటే రజనీకాంత్ గారు కొంత మంచోడు కాబట్టి ఆయన ముందే ఒప్పుకుంటాడు నేను పాపిని అని. అర్థమవుతుందా? నమిత్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆవిడ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనకు తెలుసు. ఖుష్బు దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదు. ఆవిడ వ్యాఖ్యలు చేసింది ఆ మధ్యకాలంలో, కొన్ని వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు వింటే అర్థమైపోద్ది ఆవిడ మెంటాలిటీ ఏంటో. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మనం దేవుణ్ణి ఆశ్రయించేది ముక్తి కోసం. ముక్తి కోసం అంటే 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, నాకు దేవుడి దగ్గర మొదట కావాల్సింది పాపక్షమాపణ. అంటే నేను నమ్ముకుంటున్న నా దేవుడు నా పాపాన్ని క్షమించేవాడై ఉండాలి మొదట. రెండోది, నన్ను ముక్తికి చేర్చేవాడై ఉండాలి, అంటే నాకు పరలోకం ఇచ్చేవాడై ఉండాలి. ఈ 2 ఇవ్వాలంటే మొదటి ఇతను పాపాన్ని జయించి చూపించాలి, రెండోది పరలోకానికి వెళ్ళి కూర్చోవాలి. అలా పాపాన్ని జయించిన వాడు ఈ భూమి మీద చరిత్రలో, కావాలంటే మీరు ఏ గ్రంథమైనా తిరగేసుకోండి, ఏ దేశానికైనా వెళ్ళిపోండి, ఎక్కడైనా మీరు పరీక్షించుకోండి, భూమి మీద పాపాన్ని జయించిన ఏకైక వ్యక్తి, ఏకైక నరుడు క్రీస్తు యేసనే నరుడు. ఆయన తప్ప ఈ భూమి మీద నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు
స్థాపించగలడని సవాలు చేసి నిలబడిన వాడు ఎవ్వడు లేడు. రెండవది, పరలోకానికి ఎక్కిపోయి వచ్చిన తర్వాత, అనగా పరలోకానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ విషయాన్ని ప్రకటించండి, నేనే మార్గం అని చెప్పకనే చెప్పాడు. అందుకే ఈరోజు ప్రపంచం అంతా క్రీస్తును విశ్వసించాలి అనే ప్రకటన జరుగుతోంది. అనేకులు క్రీస్తును విశ్వసించారు. అలా వాళ్ళు విశ్వసించడానికి గల ప్రధానమైన కారణాలు రెండు. నెంబర్ 1, నేను పాపిని ఒప్పుకుని పాప క్షమాపణ కొరకు క్రీస్తును విశ్వసించారు. నెంబర్ 2, ఆయన ఇవ్వబోయే నిత్య జీవితం కొరకు క్రీస్తును విశ్వసించారు. అలా కాదండి, ఇక్కడ 3వ వర్గం కూడా ఉందండి. క్రీస్తుని విశ్వసించిన వాళ్ళలో మేము ఎలాంటి వాటి కోసం క్రీస్తుని విశ్వసించలేదండి. అప్పులు తీరతాయని నమ్మామండి, రోగం తగ్గుద్దని నమ్మామండి, గేదె పాలు ఇస్తుందని, గేదె పేడేస్తుందని, పిడకలు అమ్ముకుని బతికేద్దామని నమ్మామండి అని చెప్పే వర్గాలు కొన్ని ఉంటాయి. మీరు అందుకు మాత్రమే నమ్మితే మీ ఊరి మీరు తీసుకున్నట్టే. ఎందుకంటే ఈ జీవితకాలము మట్టుకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15-19 కూడా చూడండి. ఈ టైప్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళకి పరలోకం కూడా ఉండదు, పాపక్షమాపణ కూడా ఉండదు, నిత్య జీవితం కూడా ఉండదు. వీళ్ళు క్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నారంటే ఇంక ఇలాంటివి ఏమి ఉండవు. మరి ఏం కావాలి వీళ్ళకి? వ్యాపారం బాగుండాలండి, ఉద్యోగం వచ్చిందండి, అప్పులు తీరినాయండి, సమస్య పోయిందండి, కోర్టు కేసు గెలిచానండి, అందుకని యేసుబాబుని నమ్మానండి. అబ్బా, ఇంకేం వద్దా అండి? ఇంకేం అవసరం లేదండి, మాకు చాలు చాలా ఆశీర్వాదం పొందేశాం, ఇంక ఈ జీవితం ఎలా పోతే చాలు. మరి నిత్య జీవితం, పాపక్షమాపణ, పరిశుద్ధత, నిరీక్షణ, మృతుల పునరుద్ధానం, వీటి మీద నీకే అవగాహన లేదు, ఇవేవి నీకు అవసరం లేదన్నమాట. నీ జీవితం ఇలాగే తెల్లారిపోవాలి. ఇంకెప్పుడు అప్పులు తిప్పలేనేటి నీ బతుక్కి. ఎంతకాలం చేస్తావు అప్పులు, ఎంతకాలం తీరుస్తావు, ఎంతకాలం డబ్బు సంపాదించేస్తావు. భూమి మీద ఉండేది ఇంతే, చిన్న జీవితం. మనం చూడాల్సింది క్రీస్తు వైపు. దేని కొరకు? ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా మనుష్యులందరికంటే, అంటే అన్యజనులు ఇంకా చాలామంది ఉన్నారు కదా నమ్మని వారు క్రీస్తుని, వారందరికంటే నువ్వు ఎవరు అంటున్నాడు? ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చి, ఎంత మంచి బిరుదు ఇచ్చాడు చూసావా ఇలాంటి వాళ్ళకి? ఎంత మంచి బిరుదు ఇచ్చాడు చూసావా దేవుడు? మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. కాబట్టి మానవుడు కోల్పోయిన దాన్ని క్రీస్తు సాధించి వాటా ఇచ్చాడు. ఎవ్వరూ అందుకోలేకపోతున్నారు, దాన్ని అందుకొని అందరికీ పంచిపెట్టాడు. అదండి ఆయన ప్రేమ, అదే ఆయన త్యాగం. ఎవ్వరూ అందుకొని తినలేకపోతున్నారు దాన్ని. ఆయన ఎవరు అడగకుండానే అందుకొని సాధించి అందులో వాటా మనందరికీ పంచాడు తన సహోదరులుగా. మీరు తినాలనుకున్నది మీకు దక్కలేదు, ఇదిగో నేను సంపాదించాను కష్టపడి, నా కష్టంలో మీకు వాటా ఇస్తున్నాను, తినండి అన్నాడు. ఇంకేంటి పోయే కాలం? ఇంకేంటంటే పోయే కాలం? రక్షణ కొనుక్కునేది కాదండి. ఎలా వచ్చింది అది? ఉచితంగా తీసుకెళ్తానన్నాడు పరలోకానికి. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది అసలైన అర్థం ఆ మాటకి. మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే, ఇక అది మనిషి వల్ల సాధ్యం కాదనుకున్నటువంటి క్రీస్తు భూమి మీదకు తానే వచ్చి, దైవకుమారుడు తానే వచ్చి తండ్రి కొరకు ఏం చెయ్యాలో భూమి మీద తానే చేసి, పాపాన్ని ఎలా జయించాలో జయించి, పరిశుద్ధతతో బ్రతికి, తానే ఒక గొప్ప బలియాగం జరిగించి, మృత్యుంజయుడే 3వ దినాన తిరిగి లేచి, తిరిగి లేవడం అంటేనే పాపానికి అధికారం లేదు కాబట్టి లేవగలిగాడు. ఒకవేళ పాపానికి ఆయన మీద అధికారం ఉంటే ఆయన లేవలేడు. ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. కారణం ఆయనలో పాపం లేదు కాబట్టి. పాపం ఉంటే తిరిగి లేవడం అసాధ్యం. పాపం లేదు కాబట్టి మరణం బంధించటం అసాధ్యం. కాబట్టి అలా 3వ దినాన్ని తిరిగి లేచినటువంటి ప్రభువు మృత్యుంజయుడుగా, పునరుద్ధానుడుగా సమస్త మానవాళికి ఈ విషయాన్ని ప్రకటించమన్నాడు. అదే సువార్త ఈరోజు మీ అందరికీ ప్రకటింపబడుతోంది.
క్రీస్తు ద్వారా రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవితం మీకు లభిస్తాయి. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువులో క్రొత్తగా జన్మించండి అనేది ఆయన ద్వారా జరిగినటువంటి నాట నుండి నేటికి జరుగుతున్నటువంటి ప్రకటన. దీనిని కొందరు విశ్వసించవచ్చు, కొందరు విశ్వసించకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. ఈ మాట ప్రపంచంలో ఎవ్వడు చెప్పలేకపోయాడు. నేనే మార్గం, యేసుక్రీస్తు చెప్పాడు. ఆ మాటలో దాగి ఉన్న అద్భుతమైన అంతరార్థం అది ప్రియులరా. ఇక నేనే సత్యం గురించి రేపు మాట్లాడుకుందాం. ఈరోజులాగా లేట్ అవ్వదు, తొందరగా వచ్చేయండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, సర్వోన్నతుడా, ఇప్పటి వరకు ప్రభువా మీ కుమారుడు మా కొరకు ప్రతిష్ఠించిన ఆ జీవ మార్గమును గూర్చి విలువైన జ్ఞాన సంగతులు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడని మీ లేఖనం ద్వారా మాకు సెలవిచ్చారు. ఆ జీవ మార్గంలో మీ పిల్లలందరూ నడుచుకున్నట్లు నేనే మార్గమునని ప్రకటించిన మీ కుమారుడైన క్రీస్తు వారి బలమైన మాటతో ప్రభువా ఈ యొక్క వాక్య భాగాన్ని ఈ దినాన ముగించుకోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ప్రపంచంలో ఈ సత్యాన్ని గ్రహించలేక, ప్రపంచంలో అనేకులు ఈ మార్గంలోనికి రాలేక వారి మనోనేత్రాలు మూసుకుపోయిన వారే తండ్రి, గుడ్డివారికి త్రోవ చూపుతున్నారు అన్నట్టు వారిలాంటి వారినే విశ్వసించి నరకాగ్నికి జారిపోతూ ఉన్నారు. వారిలాంటి వారినే విశ్వసించి ఆ పాపపు జీవితంలోనే ఉండి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు. తండ్రి, మీ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము నశింపక మా పాపములకు విడుదల పొంది క్షమాపణ పొంది ఆ నిత్యజీవ మార్గంలో నడుస్తామని, నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటామని మీరు మాకు చేసిన ఈ వాగ్దానమును బట్టి స్తోత్రం తండ్రి. మీ పిల్లల హృదయాల్లో ఈ మాటలు 30 60 100 ఫలింపచేయండి. రేపటి దినాన మరిన్ని విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించండి. కష్టపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. 100 ఫలాన్ని దయచేయండి. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.